అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 164 హాస్ని నమ్మకం. ఇక స్టోరీలోకి వెళ్తే సూపర్ మార్కెట్కి వెళ్ళి కావాల్సిన స్నాక్స్ కొనుక్కొని తన క్యాబిన్కి వచ్చిన హాస్నికి సోఫాలో కూర్చున్న రక్షిత్ కనిపించాడు. అతన్ని తన ఆఫీస్లో తన క్యాబిన్లో చూడటంతో షాక్ అయిన హాస్నికి అతనికి కాస్త దూరంగా చేతులు కట్టుకొని భయపడుతూ నిల్చున్న కీర్తి కనిపించడంతో ఏం జరిగిందో అర్థం కాని అయోమయానికి లోయనైంది. అదే సమయంలో హాస్ని ఇక్కడికి వచ్చేలోపు ఇతన్ని పంపించేయాలి, లేదంటే ఆ భార్యాభర్తల మధ్య ఈ రక్షిత్ గారి వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఇతనేమో ఏం చెప్పినా కదలడం లేదు. కనీసం హాస్నిని ఇక్కడికి రావద్దని చెప్దామన్నా కాల్ చేయడానికి వీలు లేకుండా నా మొబైల్ లాగేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం తనకి ఎలా చెప్పాలి అని ఆలోచనలో మునిగిపోయింది కీర్తి. ఆమెను గమనించిన రక్షిత్, ఏంటి నీ ఫ్రెండ్ని ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తున్నావా అని వ్యంగ్యంగా అడిగాడు. అబ్బే లేదండి, ఏవో ర్యాండమ్ థాట్స్ అంతే. సరే, మీరు మా ఆఫీస్కి మొదటిసారి వచ్చారు కదా, ఏదైనా తీసుకుంటారా? లైక్ టీ, కాఫీ, ఇంకేదైనా అని కంగారుని లోపల అణుచుకుంటూ అడిగింది కీర్తి. ఆహా, నెల జీతానికి పనిచేసే సాధారణ ఉద్యోగమైన నువ్వు నాకు మర్యాద చేస్తున్నావా? నీకంత అర్హత ఉందా? నాకు దూరంగా ఉంటే నీకే మంచిది అని పొగరుగా చెప్పాడు. అతని మాటల్లోని హేళనకి నొచ్చుకున్న కీర్తి సైలెంట్గా తలదించుకొని హాస్ని రాక కోసం ఎదురుచూస్తోంది. అయితే క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో అప్పుడే లోపలికి వచ్చిన హాస్ని ఆ మాటలను విన్నట్టు ఆమెకు తెలీదు. కానీ రక్షిత్ లాంటి ఒక మూర్ఖుడు తన స్నేహితురాల్ని అవమానించడం తట్టుకోలేకపోయిన హాస్ని, ఆ మాట చెప్పడానికి నువ్వెవడివి? నీకేం హక్కుందని నా కళ్ళ ముందే నా ఫ్రెండ్ని అయిన కీర్తిని ఇన్సల్ట్ చేయడానికి? అసలు నా ఆఫీస్లోకి రావడానికి నీకెంత ధైర్యం అని గట్టిగా అరిచింది. ఆమె అరుపుకి ఆఫీస్ మొత్తం ఒక్కసారిగా రీసౌండ్తో మోగిపోయింది. బయట వర్క్ చేసుకుంటున్న ఎంప్లాయీస్ అందరూ కంగారుగా పైకి లేచి హాస్ని క్యాబిన్ వైపు చూస్తూ నిల్చున్నారు. అదే సమయంలో తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న ప్రశాంత్ గట్టిగా వినిపించిన ఆమె గొంతుకి ఉలిక్కిపడి కంగారుగా బయటకు వచ్చాడు. ఇక క్యాబిన్లో ఉన్న రక్షిత్, కీర్తి ఆ అరుపులకి తల తిప్పి చూడగా డోర్ దగ్గర కోపంతో ఊగిపోతూ భద్రకల్లా నిల్చున్న హాస్ని కనిపించింది. ఆమెను చూడటంతోనే, బేబీ ఇక్కడికెందుకు వచ్చావు? ఇంటికి వెళ్ళిపో అంటూ కంగారుగా ఆమె దగ్గరకు పరిగెత్తింది కీర్తి. ఇది నా ఆఫీస్, ఇక్కడికి ఒక గుంటనక్క వచ్చిందని నేనెందుకు భయపడి పారిపోవాలి అని కోపంగా అడిగిన ఆమె వైపు భయంగా చూస్తూ, అది కాదు బేబీ, ఈ విషయం పెద్దదైతే మళ్ళీ నీకు విరాట్ గారి మధ్య అనవసరమైన డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ అర్థం చేసుకో అని నెమ్మదిగా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు. ఇలాంటి గుంటనక్కలు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా మా మధ్యలో రిలేషన్ దెబ్బతీయడం సాధ్యం కాదు. నువ్వు కంగారు పడుకో అని స్నేహితురాలు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పింది హాస్ని. ఆమె మాటల్లోని కాన్ఫిడెన్స్కి అడ్డు చెప్పలేక మౌనం వహించింది కీర్తి. కానీ హాస్ని విషయంలో ఏదో జరగబోతోందని ఆమె మనసు కీడు శంకించడంతో ఆమెలో భయం అంతకంతకు పెరిగిపోయింది. అయితే సోఫాలో కూర్చున్న రక్షిత్ ఆ ఇద్దరి కాన్వర్జేషన్ని కులాసాగా చూస్తూ పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి నోట్లో పెట్టుకొని వెలిగించాడు. గట్టిగా ఒక దమ్ము పీల్చి గాలిలో పొగను రింగులుగా వదులుతూ, మీ ఇద్దరు డిస్కషన్ అయిపోతే నేను మాట్లాడతాను, తొందరగా కానివ్వండి అని కూల్గా అన్నాడు. ఇక నువ్వు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. గెట్ లాస్ట్ ఫ్రమ్ మై ఆఫీస్ రైట్ నౌ అని అసహ్యంగా చూసింది హాస్ని. ఆ మాటకి సోఫాల నుండి పైకి లేచిన రక్షిత్ నిదానంగా ఆమె ముందుకు నడుచుకుంటూ వెళ్ళి, కూల్ బేబీ, ఎందుకు అలా అరుస్తున్నావు? నువ్వు హైపర్ అయినంత మాత్రాన నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? ఫస్ట్ కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుందాం, ఏమంటారు అని ఆమె భుజం మీద చేయబోయాడు. యూ ఇడియట్, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? ఎందుకు మళ్ళీ మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? విరాట్ గారి చేతుల్లో తన్నులు తినాలని ఆశగా ఉందా అని ఆవేశంగా అడిగింది హాస్ని. నీ హస్బెండ్కి నా మీద చేయి వేసేంత దమ్ము లేదు, అనవసరంగా గొప్పలు చెప్పడం ఆపేయి అంటున్న రక్షిత్ వైపు చూసి హేళనగా నవ్వుతూ, ఈ మధ్య నీ విషయంలో ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయావా? నువ్వు నా ఆఫీస్కి వచ్చి చేసిన న్యూసెన్స్ తెలిసి నిన్ను ఎలాంటి సిచ్యువేషన్లో నిలబెట్టారు? అసలు తన సత్తా గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నావా అని అనుమానంగా అడిగింది. నా బలహీనతను అడ్డుపెట్టుకొని నాకు డ్రగ్ ఇవ్వడం గొప్ప విషయం అనుకుంటున్నావా? ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవాల్సినంత అవసరం నాకు లేదు. ముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పనివ్వు అని గట్టిగా అరిచాడు రక్షిత్. జస్ట్ షటప్
ఒకరిని వేలెత్తి చూపించే ముందు నువ్వేంటనేది చూసుకో. విరాట్ గారు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయలేదు. ఆయన ఏమన్నా నీకు చేత్తో డ్రగ్ ఇచ్చారా? ఎదురుగా వైన్ కనిపిస్తే కుక్కలా కకృతిపడి తాగావు అంతే. ఒక్క గ్లాస్ 10 lakhs అని చెప్పినా కూడా ఎగబడి తాగావు. అంతా నీ ఇష్టానికి నువ్వే చేసి ఆ తప్పుని ఎవరి మీద రుద్దుతున్నావు? అనవసరంగా నోరు పారేసుకొని విషయాన్ని కాంప్లికేట్ చేయకు. మా కప్పున్న 10 lakhs వెంటనే పే చేస్తే నీకే మంచిది అని హెచ్చరించింది హాస్ని. ఓ, సమయానికి అప్పు విషయం బాగా గుర్తు చేశావు. దీనికి నేను రిటర్న్ చేయాలి కదా అంటూ ఒక్కసారిగా ఆమె దగ్గరకు వచ్చి ముక్కు మీద కర్చీఫ్ పెట్టి గట్టిగా అదిమాడు. ఆ కర్చీఫ్ నుండి అదో రకమైన మత్తు వాసన గుప్పుమని ఆమె ముక్కులోకి వెళ్ళి లోపలంతా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ ఘటనకి గట్టిగా దగ్గుతూ, ఈ కర్చీఫ్లో ఏముంది? ఇప్పుడు నాకెందుకు ఈ వాసన చూపించావు అని కోపంగా అతని షర్ట్ కాలర్ని పట్టుకొని అడిగింది హాస్ని. స్మెల్ బాగుందా? దీనిని టిట్ ఫర్ టాట్ అంటారు. ఆ రోజు మీరు నాకిచ్చిన డ్రగ్ ఇప్పుడు నేను నీకిచ్చాను. సింపుల్. నా పగ తీరుతుంది, చెల్లకు చెల్లవుతుంది. ఎలా ఉంది నా దెబ్బ అని పొగరుగా నవ్వాడు రక్షిత్. నా భర్తకు ఎదురెళ్ళే ధైర్యం లేక నాకు డ్రగ్ ఇవ్వడానికి సిగ్గులేదు. ఇంతటి దానికి నువ్వేదో పెద్ద హీరో అని బిల్డప్ ఇవ్వడం ఎందుకు? షేమ్ ఆన్ యూ అని అతనితో కోపంగా చెప్పి, కీర్తి వెంటనే విరాట్ గారికి కాల్ చేయి అని ఆర్డర్ వేసింది హాస్ని. మీ మొగుడు వచ్చే వరకు నువ్వు ఇక్కడ ఉంటే కదా అని బెదురుగా నవ్వుతూ ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకొని బయటకు లాక్కొని వెళ్ళిపోయాడు రక్షిత్. ఆ ఊహించని సంఘటనకి ఉలిక్కిపడిన హాస్ని, ఏయ్ నా చేయి వదులు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వదులన్నీ అని గట్టిగా అరుస్తూ అతని పట్టు నుండి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఆ అరుపుకి అలర్ట్ అయిన ఎంప్లాయీస్ హడావిడిగా వస్తుండడం గమనించిన రక్షిత్ ఆమెను ఫాస్ట్గా లాక్కెళ్ళి కారులో తోసి తాను కూడా ఎక్కాడు. అందరూ చూస్తుండగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కార్ అక్కడి నుంచి మూవ్ అయింది. ఆఫీస్లో తన కళ్ళెదురుగానే హాస్నిని కిడ్నాప్ చేయడం చూసిన కీర్తి చలనం లేనట్లు అయిపోయింది. కాసేపటికి ఆ సంఘటన నుంచి బయటకు వచ్చిన ఆమెకు విరాట్ గుర్తుకు రావడంతో వేగంగా తన టేబుల్ మీద ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని, అంతలోనే తన దగ్గర తన నెంబర్ లేదని గుర్తొచ్చి కంగారుగా ప్రశాంత్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళడానికి బయటకు వచ్చింది. అయితే ఆ క్యాబిన్ బయటే శిలలా నిలబడిన అతన్ని చూసి విషయం తెలిసిందని అర్థమయ్యి, ప్రశాంత్ గారు వెంటనే విరాట్ గారికి కాల్ చేయండి ప్లీజ్ అంటూ అతని భుజం పట్టుకొని ఊపింది. ఆ మాటకి వాస్తవంలోకి వచ్చిన ప్రశాంత్ కంగారుగా విరాట్కి కాల్ చేసేసరికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. షట్, సార్ మొబైల్ కనెక్ట్ అవ్వట్లేదు, దాస్కి కాల్ చేస్తాను అంటూ వేగంగా డయల్ చేసి బయటకు వెళ్ళాడు. ఇదిలా ఉండగా రక్షిత్ కారులోకి ఫోర్స్గా తోయడంతో తలుపులకి బలంగా గుద్దుకున్న హాస్ని తల అదురుతూ ఉంటే కాసేపు సైలెంట్గా ఉండిపోయింది. కొద్దిసేపటికి నార్మల్ కండిషన్కి వచ్చి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నన్ను కిడ్నాప్ చేసి గొప్ప పని చేశాను అనుకుంటున్నావా? నిన్ను వెనక్కి తోయించి చిప్పకుడు తినిపించకపోతే నా పేరు హాస్ని కాదు అని కోపంగా అంది. నన్ను జైలుకి పంపేంత ధైర్యం నీకుందా? ఇన్ని సంవత్సరాలుగా విరాట్ని చూస్తున్నా. అతని గురించి నాకు తెలియదా? నీలా పిచ్చి అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళకి భయపడే వాళ్ళు ఇక్కడెవ్వరు లేరు అని తేలికగా చెప్తూ కార్లను పెట్టుకున్న బీర్ ఓపెన్ చేసి తాగడం మొదలుపెట్టాడు. అతని వైపు అసహ్యంగా చూస్తూ, ఆడపిల్ల ముందు తాగడానికి సిగ్గులేదు? పోలీసులు నిన్ను అరెస్ట్ చేయలేదని అనుకుంటున్నావా? కానీ నువ్వు చేసిన పనికి విరాట్ గారు నిన్ను వదలరు అని కల్లెర చేసింది హాస్ని. ఇంతలో కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వ్యూ మిర్రర్ల నుండి వెనక కార్ తమను ఫాలో అవ్వడం గమనించి అదే విషయంగా రక్షిత్కి చెప్పాడు. అప్పుడే వచ్చేసాడా? నో ప్రాబ్లం, నువ్వు ఆపకుండా వెళ్ళు అంటూ సీట్లో రిలాక్స్గా కూర్చొని చేతిలో ఉన్న బీర్ ఒక్కొక్క సిప్ తాగుతూ ఆలోచనలో మునిగిపోయాడు రక్షిత్. అది చూసి, ఏం పాపం నీ ముఖం పాలిపోయింది? వెనక వస్తున్న సింహాన్ని చూసి భయపడుతున్నావా? తోక ముడిచి పారిపోయే ఆలోచనలు ఏమైనా ఉంటే ఇప్పుడే వదిలే. ఒకసారి ఆయనకు దొరికితే నీకు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. ఇంకో అవకాశం ఇస్తున్నా. ఇప్పటికిప్పుడే నన్ను వదిలేస్తే నీకు తక్కువ శిక్ష పడేలా చేస్తాను. లేదంటే నా భర్త చేతిలో చావు దెబ్బలు తింటావు. చాయిస్ ఈజ్ యోర్స్ అని స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని పొగరుగా నవ్వింది హాస్ని. ఆమె మాటలకు స్పందించని రక్షిత్ని చూసి ఏదో అనుకుంటున్న హాస్ని తనలో కలుగుతున్న మార్పులను గమనించి షాక్ అయింది. ఏమవుతుంది నాకు? వాళ్ళంతా ఎందుకు వేడెక్కుతుంది? ఏమో తెలియని ఫీలింగ్స్ ఎందుకు కలుగుతున్నాయి? ఆ రోజు ఆ ఇంట్లో డ్రింక్ తాగిన తర్వాత కూడా ఇలాగే అనిపించింది.
అంటే ఇది అలాంటి డ్రగ్గా అని అనుకోగానే హాస్ని గుండెలు భయంతో అదిరాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి రావడానికి వీల్లేదు. ఇంకొక్కసారి విరాట్ భయపడే సంఘటన నేను ఎప్పటికీ తీసుకురాను. ఎలా అయినా నాకు నేను ప్రయత్నించి ఈ గండం నుండి బయటపడతాను అని సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటున్న హాస్నిని చూసి వెటకారంగా నవ్వుతూ, డ్రగ్ ఇవ్వడం నీకే కాదు నాకు వచ్చు. ఇప్పుడు ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడతావో నేను చూస్తాను. విరాట్ వచ్చేసరికి అంతా అయిపోతుంది. ఈరోజు నీ పని ఫినిష్ అని క్రూరంగా నవ్వాడు రక్షిత్. నువ్వు అనుకుంటున్నట్టు ఎప్పటికీ జరగదు. అతి తొందరలో నా భర్త నన్ను రక్షిస్తాడు, చూస్తూ ఉండు అని కాన్ఫిడెంట్గా చెప్తున్న ఆమె వైపు అనుమానంగా చూస్తూ, అసలు ఇది నువ్వేనా? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. ఎప్పుడు లేడీ పిల్లలా భయపడే హాస్ని ఈరోజు ధైర్యంగా మాట్లాడుతుందంటే లోపల నుండి వణుకు వస్తుందా? సింహం భార్య పిరికిగా ఉండదు. అనవసరంగా నన్ను భయపెట్టాలని చూడకు, నీకే నష్టం అని లోపల డ్రగ్ పవర్ చూపిస్తూ ఉంటే కష్టంగా గొంతు పగిలించుకొని చెప్పింది హాస్ని. అవునా, మరి నువ్వంత ధైర్యవంతురాలివి కదా, ఆ రోజు నీ మర్దితో అలా ఎలా తప్పు చేశావు అని ఘాటుగా అడిగాడు రక్షిత్. అతని మాటలకు కోపం వచ్చిన హాస్ని, అసలు విషయం తెలుసుకోకుండా పిచ్చివాగుడు వాగావంటే గూబ పగలగొడతాను. ఏదో చూసినట్టు నేను తప్పు చేశానని ఖచ్చితంగా చెప్తున్నావు, ఒళ్ళు ఎలా ఉంది అని తీవ్రంగా అడిగింది. ఇలా మాట్లాడితే అబద్ధాలని నిజమని నమ్మేస్తాననుకుంటున్నావా? నీకు మహేంద్రకు మధ్య ఏం జరిగిందని ఊరంతా కోడైకొస్తోంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత కూడా విరాట్ నిన్ను వదిలేకుండా ఎందుకు ఉంచుకున్నాడు? నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడా అని అదో రకంగా అడిగాడు రక్షిత్. అవును, అయితే ఏంటి? మేము మొగుడు పెళ్ళాలం, మాకు నచ్చినట్లుంటాం. మధ్యలో నీకు వచ్చిన నొప్పేంటి? అయినా నిజాలేంటో నా భర్తకు తెలుసు. నీలాంటి అలగా జలాలకు ప్రూఫ్ ఇప్పించాల్సిన అవసరం నాకు లేదు. నన్ను వదిలేస్తే నీకే మంచిది అని అంటుండగానే ఆమె ముఖం మరింత ఎర్రగా భయంకరంగా మారిపోయింది. అయితే హాస్ని విరాట్ బలహీనత కాబట్టి తాను చెప్పిన దానికి తగ్గుతాడన్న ఉద్దేశంతో ఉన్న రక్షిత్ ఈ విషయాన్ని తనతోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే హాస్ని వైపు చూస్తూ, ఏదేమైనా నిన్ను వదిలేసే ప్రసక్తే లేదు. నీ భర్త వస్తాడు కదా, నీకోసం ఏం చేస్తాడో నేను చూస్తాను అని పంతంగా అన్నాడు. ఇంతలో పైనుండి హెలికాప్టర్లు వస్తుండటంతో వాటి నుండి వస్తున్న సౌండ్కి రోడ్డు మీద వెళ్తున్న జనాలందరూ అటుగా దృష్టి సారించారు. అదే సమయంలో రక్షిత్ కార్ డ్రైవర్ కూడా ఆ హెలికాప్టర్లు తాము వెళ్తున్న కార్ వైపు రావడం గమనించి, సార్, ఒకేసారి చాలా హెలికాప్టర్లు మన వైపే వస్తున్నాయి, బహుశా మనల్ని అటాక్ చేస్తున్నారేమో అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. వాట్ అని కంగారుగా కటన్ దించి తల బయటికి పెట్టి చూసిన అతనికి కాస్త పైన ఆకాశంలో గుండ్రంగా తిరుగుతూ కిందకు దిగడానికి సిద్ధపడిన హెలికాప్టర్లు కనిపించాయి. దాంతో, ఏ డ్రైవర్, ఫాస్ట్గా వెళ్ళు, అడ్డం వచ్చిన వాళ్ళ గురించి నేను చూసుకుంటాను, ఎక్కడ ఆగడానికి వీల్లేదు అని కంగారు పడుతూ చెప్పాడు రక్షిత్. కారు కొద్ది దూరం వెళ్ళేసరికి హెలికాప్టర్లు పూర్తిగా సరౌండ్ చేసి వాటి నుండి రోప్ సహాయంతో బ్లాక్ డ్రెస్లో ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరిగా కిందకి దిగి అన్ని వైపుల నుండి కారును చుట్టుముట్టి చేతిలో ఉన్న గన్స్ ఎక్కుపెట్టారు. ఇక ముందుకు వెళ్ళడానికి ఎలాంటి ఆస్కారం లేకపోవడంతో కారు ఆగిపోయింది. తాను వేసుకున్న ప్లాన్స్ అన్నీ నాశనం అవుతుండటంతో రక్షిత్ గుండె ఆవేశంతో రగిలిపోయింది. ఇంతలో ఎవరో తన కార్ డోర్ను బయట నుంచి పగలగొట్టడంతో అటుగా చూసిన రక్షిత్ షాక్ అయిపోయాడు. హాస్ని జీవితం రక్షిత్ చేతిలో ముగిసిపోతుందా? రక్షిత్ కార్ గ్లాస్ పగలగొట్టింది ఎవరు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.